అప్పుడప్పుడు మన కుటుంబాలలో కొన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని వివాహాలకి జరుగుతున్నప్పుడు కొన్ని వస్తువుల కోసం మనం పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కత్తి కోసమో, కత్తిపీట కోసమో, లేదా బంగారు ఆభరణాల కోసమో పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఎలా ఇచ్చారో వాళ్ళు అలాగే మనం ఇచ్చేయాలి. తీసుకున్న తర్వాత దాన్ని వంకరలు చేసేసి ఏమండి ఎరగొట్టేసి వంగగొట్టేసి ఇచ్చేవాళ్ళు మనం తీసుకుంటారా? ఏమండి ఎలా ఇచ్చారో అలాగే వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసి ఇస్తే ఎవరో తీసుకోరు. ఏమంటారు? బాబు కొత్తది కొనుక్కొచ్చి మాకు, నీకు ఎలా ఇచ్చాం మేము, నువ్వు ఎలా ఇస్తున్నావు అని అడుగుతారు. ఏమండి ఇప్పుడు దేవుడు మనకి దేహాన్ని ఎలా ఇచ్చాడు? పరిశుద్ధంగా ఇచ్చాడు. అవునా? దీని ఇష్టానుసారంగా పాపాల కోసం వాడేసి పాపాల మీద పాపాలు, తప్పుల మీద తప్పులు, ఘోరాలు, నేరాలు ఏమంటే ఇవన్నీ చేసేసి దేవునికి అప్పగిస్తే తీసుకుంటాడా? తీసుకోవడం మన దేవుని వెళ్ళాలి. ఎలాగ అప్పగించాలంటాడు పౌలు గారు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పింపవలెనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను.